హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో పాల టేస్ట్తో ఇంట్లోనే సింపుల్గా చేసుకునే చాక్లెట్ ఐస్ క్రీమ్ చూపించబోతున్నాను. దానికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని మంటలను లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని 1/2 లీటర్ వరకు పాలు వేసుకోవాలి. పాలలో కొద్ది భాగాన్ని వెనక్కి పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 4 టేబుల్ స్పూన్ల వరకు కోకో పౌడర్ వేసుకుని పాలలో వెనక తీసుకున్న పాలని ఇందులోకి వేసుకుని ఉండలు అనేవి లేకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పాలు అనేవి మరుగుతున్నప్పుడు ఇందులోకి 1/4 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. పాలలోని పంచదార కంప్లీట్గా కరిగిపోయిన తర్వాత ఇందులోకి కోకో పౌడర్ మిక్స్ని వేసుకుని కలుపుకుంటూ 3-4 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లోనే కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఏదైనా క్యాడ్బరీ చాక్లెట్ని 45 గ్రామ్స్ వరకు తీసుకుని ముక్కలుగా చేసుకుని ఇందులో వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కంప్లీట్గా చల్లారనివ్వాలి. చల్లగా అయిపోయిన తర్వాత పావు గంట పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఒక బౌల్ తీసుకుని అందులోకి 1.5 కప్ వరకు ఫ్రెష్ క్రీమ్ని వేసుకుని క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బ్లెండర్తో బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత కోకో మిక్స్చర్ని కూడా వేసుకుని బ్లెండ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు దీని మీద అల్యూమినియం ఫాయిల్ పెట్టుకుని ఐస్ పేరుకోకుండా మూత పెట్టుకుని డీప్ ఫ్రిడ్జ్లో 8 గంటల పాటు పెట్టుకున్న తర్వాత ఓపెన్ చేసి చూస్తే చాక్లెట్ ఐస్ క్రీమ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది.